కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని జగన్ ప్రభుత్వ పెద్దలు దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. తెల్లవారేసరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వటం, రిటైర్మెంట్ అన్ని స్మూత్ గా జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్టుగా వ్యవహారం పూర్తయిపోయింది. అయితే ఏబీవీని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ పెద్దలు, విధేయ అధికారులు ఎందుకు మనసు మార్చుకున్నారన్నది ఏపీ అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై స్పష్టత రావడంతో కేంద్ర పెద్దల నుంచి హెచ్చరికలు వచ్చాయని హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ అన్నీ చెప్పిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఓ డీజీ స్థాయి అధికారి రిటైర్ అయితే అందుకు తగ్గ పరిణామాలను సంబంధిత అధికారులు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వచ్చే నెలాఖరుకు రిటైర్ కానున్నారు. ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి ఏబీవీ కంటే దారుణమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ పెద్దల నుంచి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వొద్దని తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి తన భవిష్యత్తు బాగు కోసం వారి మాటలు పట్టించుకోలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇన్నేళ్ల సుదీర్ఘమైన సర్వీసు, ఎంతో అనుభవం ఉన్న బేబీ వెంకటేశ్వరరావును ఇక తప్పని పరిస్థితుల్లో జగన్ సర్కారు శుక్రవారం పదవీ విరమణకు కొన్ని గంటల ముందు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా అంత సీనియారిటీ ఉన్న ఆయన పట్ల జగన్ ప్రభుత్వం పైశాచికానందమే ప్రదర్శించింది. విజయవాడలోని పోలీసు శాఖకు చెందిన ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఏదైనప్పటికీ ఆయన దానిని చాలా హుందాగానే స్వీకరించారు. డ్యూటీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా హుందాగా మాట్లాడారే తప్ప జగన్ ప్రభుత్వం మీద తన అక్కసును వెళ్లగక్కలేదు. ఇప్పుడు తాను ప్రభుత్వ ఉద్యోగినని, కనుక వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడకూడదని, కానీ ఇన్నేళ్లుగా తన కష్టకాలంలో తనకు తోడుగా నిలిచి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని, ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని ఏబీవీ అన్నారు. కాగా ఏబీ వెంకటేశ్వరరావు డ్యూటీలో చేరిన గంటల వ్యవధిలోనే పదవీ విరమణ చేసేలా చేయడం జగన్ ప్రభుత్వ పైశాచిక ఆనందానికి మరో నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.